సింగయ్య మృతి వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన జగన్. చంద్రబాబు రాజకీయాలను దిగజార్చారంటూ జగన్ ఫైర్. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లింపుకే కుట్రలు అంటూ ఆరోపణ. వైసీపీ నేతలు దారుణంగా దిగజారన్న హోంమంత్రి అనిత. కారు కింద పడిన వ్యక్తిని లాగి పక్కన పడేశారని అనిత ఆగ్రహం. హింసను ప్రేరేపించేలా జగన్ వ్యాఖ్యలున్నాయని విమర్శ. జగన్వి అన్ని అబద్ధాలేనని ట్వీట్లు, ప్రెస్ మీట్లు అన్ని డ్రామాలని కొట్టివేత. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్న రోజా. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఆయన అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారని మంత్రి రోజా. బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన రాజాసింగ్. కాళేశ్వరం ఖచ్చితంగా అవినీతి ప్రాజెక్టేనని రాజాసింగ్ స్పష్టం. బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకుందన్న మోదీ వ్యాఖ్యలు వాస్తవేనని వెల్లడి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం. సిట్ చేతికి కీలక ఆధారాలు వెలుగులోకి వస్తుపోయే నిజాలు. నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి 3.5 కోట్ల స్వాధీనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిట్. కీలక సమాచారం రాబట్టిన సిట్. గగనతలంలో ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్ తీవ్ర దాడులు. ఇరాన్ ఎయిర్పోర్ట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం. 15 విమానాల ధ్వంసం. ఇరు దేశాల మధ్య మరింత పెరిగిన ఉద్రిక్తతలు. స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ ఉద్రిక్తల దెబ్బ, భారీ నష్టాలు. మార్కెట్లపై ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం. 511 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 140 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా. 3 వారాల పాటు విచారణ వాయిదా వేసిన సీజే ధర్మాసనం. రాజా రఘువంశీ హత్య కేసులో ఫ్లాట్ ఓనర్ లోకేంద్ర తోమర్ పై మేఘాలయ సిట్ దృష్టి. సోనం వదిలిన బ్యాగ్ ను ఫ్లాట్ ఓనర్ తీసుకెళ్లాడని ప్రాపర్టీ డీలర్ ఆరోపణ. బ్యాగ్ లో నాటు తుపాకీ, ఫోన్, నగలు, 5 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న లోకేంద్ర తోమర్ ఫోన్ స్విచ్ ఆఫ్. కొనసాగుతున్న గాలింపు.